ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణ సింగరేణి కార్మికులకు ఇటీవల ప్రకటించిన 33% లాభాల వాటా బోనస్ను వచ్చే నెల 9వ తేదీన చెల్లించేందుకు యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. దీనిపై మంగళవారం సింగరేణి సంస్థ సిఎన్ఎండిఎన్ బలరాం, ఆ సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల జీఎంలు, కార్పొరేట్ జీఎంలతో వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క వాళ్ళు మంత్రివర్గ సభ్యులు సింగరేణి సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో సాధించిన నికర లాభాలలో 33% అనగా 796 కోట్ల రూపాయలను లాభాల వాటా బోనస్గా ప్రకటించారు. సింగరేణి చరిత్రలో అది అత్యధికం కావడం విశేషం. సంస్థలో పనిచేస్తున్న సుమారు 42,000 మంది అధికారులు, కార్మికులకు ఈ లాభాల వాటాను పంపిణీ చేయనున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో తాము పనిచేసిన పని దినాల సంఖ్యను పరిగణలోకి తీసుకొని లాభాల వాటా బోనస్ చెల్లిస్తారు. సగటున ఒక్కొక్కరు సుమారు 1,90,000 రూపాయల చొప్పున లాభాల వాటా బోనస్ను పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక సంవత్సరంలో వివిధ కాంట్రాక్టర్ల వద్ద పనిచేసిన వారి వివరాలు, వారి సమాచారాన్ని పూర్తిగా సేకరించాలని, ఎటువంటి లోటుపాట్లు లేకుండా పండుగకు ముందే వారికి కూడా బోనస్ చెల్లింపు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.